నరసింహనాయుడు తెలుగు చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం. నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన నరసింహనాయుడు చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విశేషాలు, విజయ రహస్యాలు, తెర వెనుక సంఘటనల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రం కేవలం ఒక విజయవంతమైన చిత్రం మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్రకు నటుడిని ఎంపిక చేయడం ఒక కీలకమైన చర్చ. ఈ సినిమాకు ఆ నటుడు పండితేనే సినిమాకు బలమని గుర్తించిన రచయిత చిన్ని కృష్ణ ఎవరూ ఊహించిన విధంగా కె. విశ్వనాథ్ పేరును సూచించారు. హెవీ యాక్షన్ మూవీ, యాక్షన్ లో విశ్వనాథ్ను ఒప్పించడం ఎలా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చిన్ని కృష్ణ చెన్నైలోని కూరగాయల మార్కెట్ లో విశ్వనాథ్ గారిని కలిసి కథా పాత్ర వివరించారు. సత్యనారాయణ లేదా రంగనాథ్ లాంటి నటుల ఛాతీపై విలన్ కాలు పెడితే ప్రేక్షకులకు కోపం రాదని, కానీ విశ్వనాథ్ లాంటి గౌరవమైన వ్యక్తిపై కాలు పెడితే ఆడిటోరియంలోని ప్రేక్షకులకు ఆగ్రహం వస్తుందని, అదే సినిమాకు పెద్ద బలం అవుతుందని చిన్ని కృష్ణ చేసిన లాజిక్ వాదనకు విశ్వనాథ్ గారు అంగీకరించారు. ఆ సీన్ థియేటర్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విడుదల కావడానికి 2 వారాల ముందే బాలకృష్ణ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి విజయంపై తన అపూర్వ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు జనవరి 11 వస్తుందా, నా చెవులు ఈ సూపర్ డూపర్ హిట్ అని వింటాయా అని ఎదురు చూస్తున్నానని చెప్పడం ఆయన జీవితంలో అరుదైన సంఘటన. విడుదల ముందు 2 సీన్లు బ్యాలెన్స్ ఉన్నప్పుడు నిడివి ఎక్కువ ఉన్న ఒక డైలాగ్ సీన్ పై పరుచూరి గోపాలకృష్ణ దృష్టి పెట్టారు. దీన్ని మరింత పవర్ఫుల్ గా మార్చడానికి ఆయన ఎన్టీ రామారావు గారిని ఊహించుకుని కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే అనూహ్య డైలాగును రాశారు. ఈ డైలాగ్ విని చిన్ని కృష్ణ ఈ సినిమా 100 రోజులు కాదు, 200 రోజులు కాదు, 300 రోజులు ఆడుతుందని చెప్పేశారు. ఎడిటింగ్ సమయంలోనే 17,000 అడుగుల ఫుటేజ్ రావడంతో సుదీర్ఘమైన సన్నివేశాలను కత్తిరించాల్సి వచ్చింది. ముఖ్యంగా మొదటి సగంలో చాలా భాగం తగ్గించడంతో ఇంటర్వల్ పాయింట్ కూడా మారిపోయింది. తొలుత 30 టాటా సుమోలతో రైల్వే స్టేషన్ సన్నివేశాన్ని ఇంటర్వల్ గా అనుకున్నా చివరికి బాలకృష్ణ సిమ్రాన్ పెళ్లి సన్నివేశాన్ని ఇంటర్వల్ గా ఖరారు చేశారు. 2001 జనవరి 11 విడుదలైన నరసింహనాయుడు అదే రోజు విడుదలైన మోరాజు, మరుసటి రోజు వచ్చిన దేవిపుత్రుడు చిత్రాలను అధిగమించి సంక్రాంతి విజేతగా నిలిచింది. 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 25 కోట్ల రూపాయలను భారీ వసూలు సాధించి తెలుగు చరిత్రలో 25 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది సౌత్ ఇండియాలో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి చిత్రం. ఈ చిత్రానికి బాలకృష్ణకు ఉత్తమ నటుడిగా తొలి నంది అవార్డు లభించింది.